నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। గిరిజనుల ప్రాణాలంటే అధికారులకు అంత అలుసా? 4 రోజుల క్రితం అదృశ్యమైన యువకుడి కోసం చర్యలేవి? గిరిజనుల ప్రాణాలంటే ప్రభుత్వానికి అధికారులకు అంత అలుసా అని 4 రోజుల క్రితం కొయ్యూరు మండలం పెద్దమాకవరం పంచాయతీ కిత్రాలలోది గ్రామంలో కొండవాగు కాలువ వద్ద అదృశ్యమైన సరబన్నపాలెం గ్రామానికి చెందిన రీముల జయవర్ధన్ కోసం పోలీస్, రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సరబన్నపాలెం ఉప సర్పంచ్ సంపర్ త్రిమూర్తులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు। విశాఖపట్నం నుండి స్వగ్రామమైన సరబన్నపాలెం వెళ్లేందుకు పెద్దమాకవరం వచ్చేసరికి తుఫాను కారణంగా హైవే రహదారి సిబ్బంది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెనలో కొట్టుకుపోవడంతో కత్తి రాళ్లలోది గ్రామం నుండి కాలినడకన సరబన్నపాలెం వెళ్లేందుకు ప్రయత్నించడంతో కాలువలో కాలు జారి పడిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు। కానీ 4 రోజులు గడుస్తున్నా ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టకపోవడంతో కుటుంబ సభ్యులు సొంతంగా 3 గజయితగాలను రప్పించి వెతికించే ప్రయత్నం చేసినప్పటికీ దొరకలేదన్నారు। ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి జయవర్ధన్ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు। నా పేరు సంపర్ త్రిమూర్తులు, నేను సర్వన్పాలెం వైస్ ప్రెసిడెంట్ అండి। మాది కొయ్యూరు మండలం సర్వన్పాలెం గ్రామం, సర్వన్పాలెం కాపురస్తున్నాం అండి। మా ఊరు అబ్బాయి రీముల జయవర్ధన్ అనే అబ్బాయి గత 4 రోజుల క్రితం వైజాగ్ నుంచి మా ఊరు స్వర్గ్రామమైన సర్వన్పాలెం రావడం జరిగిందండి। ఇలా వస్తున్న దారిలోన హైవే ఈ రోడ్లు చేస్తున్నారు కదండి, దీనికి మాకి పెద్దమాకవరం గ్రామంలోన బ్రిడ్జ్ అయితే ఉంది। ఆ బ్రిడ్జ్ ఈ 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకి బ్రిడ్జ్ అనేది కొట్టుకుపోవడం జరిగిందండి। దాన్ని షార్ట్ కట్ కత్తర్లో ఊరు నుంచి అలా బట్టపనుకులు తేవడం కానీ షార్ట్ కట్ ఉందంటే ఆ అబ్బాయి ఆ విధంగా వెళ్ళడం జరిగింది। కత్తర్లొద్దుబాటు వెళ్ళేటప్పుడు కాల్ స్లిప్ అయి కాలువలో అంటూ పడిపోవడం జరిగిందండి। ఈ కంప్లైంట్ మేము సుమారు 4 రోజుల క్రితమే మా కొయ్యూరు మండలం సెగ్మెంట్లోన స్టేషన్కి కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగిందండి। కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకు ఎటువంటి ఇది లేదండి, ఎవరు ఏం చేయలేదండి। లాస్ట్కి ఈరోజు ఉండలేక ఈరోజు 4వ రోజు మేమే స్వయంగా మా సొంత డబ్బులు పెట్టుకొని ఈతగాళ్ళకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ వరకు వెతుకులాట చేసామండి। అయినా మాకు మాత్రం మా అబ్బాయి కనిపించలేదండి। అంటే ప్రభుత్వ వైఖరి బిడ్డ ఈ విధంగా మిస్ అయ్యాడు అంటే కనీసం పట్టించుకోలేదండి। ఇదైతే తప్పు కాదు, ఎందుకంటే గిరిజనులు కానీ మాకు చాలా చులకనగా చూస్తున్నారు। కేవలం ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే ఈ హైవే నిర్లక్ష్యం వల్ల అండి। ఇదే ఆ బ్రిడ్జ్ కనుక తక్షణం ఇది ఇక్కడ కనీసం ఒక స్టాండర్డ్గా తాత్కాలికమైన బ్రిడ్జ్ అయినా కొద్దిగా స్టాండర్డ్గా నిర్మించి ఉంటే మాకు ఈరోజు ఆ అబ్బాయి అనేది ఇది అవ్వకుండా ఉంటుందండి। కానీ ఇప్పటికి ఇంకా వెతుకులాట్లో ఉన్నాం, కానీ కనీసం పోలీస్ వైఖరి కానీ ఈ రోడ్డుకి సంబంధించిన హైవే వాళ్ళు కానీ మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు। కేవలం గ్రామస్తులం చుట్టుపక్కల ఉన్నాం మేమే చేసుకుంటున్నాం తప్ప ప్రభుత్వం నుంచి కానీ పోలీసుల నుంచి కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదండి। కనీసం రెస్క్యూ టీం లేదు, ఏం లేదు, మేమే బలవంతంగా ఆ గడ్డలో దిగి అబ్బాయికి అనేది మేము వెతుకోవడం జరుగుతుందండి। దీన్ని తక్షణం ప్రభుత్వం కొద్దిగా ఖండించి ఇప్పటికి ఇంకా మాకు అబ్బాయి అయితే దొరకలేదండి। దయించి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇకపైనైనా మాకు కొద్దిగా సాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి। ఎతకడం వల్ల ఇక్కడికి వచ్చి మా పిల్లడు దొరకలేదు, ఆచూకీ కూడా దొరకలేదు। ఈతగాళ్ళని సొంతంగా డబ్బులు పెట్టి ఎతికించి ఈ రోజు వరకు మేము ఎతుకుతూనే ఉన్నాము ఇప్పుడు, కానీ దొరకలేదండి। ఏవి చర్యలు కూడా తీసుకోలేదు, ప్రభుత్వం వారు తీసుకోలేదు, ఇటు బ్రిడ్జి వాళ్ళు కూడా తీసుకోలేదు సార్। అందుకని మేము ఏం చేయాలా, మా పొట్ట కాలిపోయి మేము దేవులాడుతున్నాం, మా బిడ్డ పోయి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఏమని చెప్పుకుంటే మీరు ఆర్చేవాళ్ళు మీరు, కానీ పట్టించుకోవట్లేదు। మా పిల్లడు పోయి కడుపు కాలిపోయి మేము దేవులాడుతున్నాం। ఇది ఏమైనా బాగుందా మీకు ఇలా చేయడం వల్ల? పట్టించుకోకపోతే ఎలాగా సార్? మీరందరూ కూడా పెద్ద వాళ్ళందరూ ఉన్నారు,
కానీ ప్రభుత్వం అంతా కూడా ఏం చేయకుండా ఇలాగా చర్యలు తీసుకోకుండా ఉంటే ఈ మాట్లాడి లేబర్లు మేమేమైపోవాలి చెప్పండి సార్ మీరే. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం శరణపాలెం గ్రామ కాపురస్తున్నాం మేము. నా పేరు వీరేష్ అండి. పక్కన ఉన్నటువంటి ఈవిడ ఇప్పుడు చనిపోయినటువంటి రేమిల జయవర్ధన్ అనే యువకుడు తల్లిగారండి. చాలా ఆవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉండేది. 20వ తారీఖున ఆదివారం నాడు వైజాగ్ నుండి బయలుదేరి వచ్చి స్వగ్రామమైన శరణపాలెం వెళ్ళడానికి బయలుదేరి వచ్చాడండి. ఈ 20వ తారీఖు నుంచి వచ్చినటువంటి తుఫాను కారణంగా కొయ్యూరు మండలం పెదమాకవరం గ్రామంలో బ్రిడ్జి కొట్టుకుపోవడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఎలాగైనా సరే స్వగ్రామం వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో మాకవరం నుంచి కత్తలొద్దు అనే విలేజ్ ఒకటి ఉందండి. ఆ విలేజ్ నుంచి వెళ్తే బట్టబంకుల పంచాయతీ కాటరగడ్డ అనే విలేజ్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్వగ్రామంకి వెళ్ళిపోదామని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే వెళ్ళే దారి మధ్యలోని కాలు స్లిప్ అయ్యి కాలువలో పడిపోవడం జరిగిందండి. అయితే ఇప్పటి వరకు సొంతంగా మా గ్రామస్తుల కుటుంబ సభ్యుల సహకారంతో ఇక్కడ నిలుపుతున్నాం తప్ప కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆచూకులు దొరకలేదు. ఆదివారం నాడు జరిగినటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం ఏ విధంగా స్పందించలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి ఆ రిస్క్ టీంలు కానీ తీసుకొచ్చి వెతికించడం కానీ ఏం చేయలేదు. మేము ఉండలేక లాస్ట్కి రచయితగాలని వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళకి నెలకి అక్కడ జాలింపు చర్య చేపట్టాము. అయినా సరే ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఈ విషయం మీద మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం శరవేగంగా స్పందించాలని కోరుతున్నాము. అలాగే ఈరోజు ఈ విధమైనటువంటి సంఘటన జరిగిందంటే దీనికి ముఖ్యంగా ఈ NH 516 యాజమాన్యాన్ని కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈరోజు ఎటువంటి అవగాహన మరి ఎలాంటి ఇంజనీరింగ్ ప్లానింగ్ అంటే చేస్తున్నారో తెలియదు. కానీ మేము గతంలో ఎండాకాలంలో చిన్న కాలు వస్తేనే రామరాజపాలెంలో బ్రిడ్జి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడే మేము చెప్పాము, ఏమండి వర్షాకాలంలో చాలా పెద్ద కాలువలు వస్తాయి, మీరు నాసి రకమైనటువంటి ఇలాంటి బ్రిడ్జిలు మీరు వేయొద్దు, దయచేసి మీరు పెద్ద బ్రిడ్జిలు వేయండి, స్ట్రాంగ్గా నిర్మించండి అని చెప్తే ఆ మాటలు గాలి కొలిసి నాసి రకమైన బ్రిడ్జిలు వేసారండి. ఆ వేయడంతో ఆ బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. ఆ కొట్టుకుపోవడంతోనే ఈరోజు అప్పుడు మా గతంలో ఒక 2-3 నెలల క్రితం కూడా ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన చనిపోయాడు. ఈరోజు మా అబ్బాయిని కోల్పోవడం జరిగిందండి. దయచేసి ఈ విషయంలో ఈ హైవే అధికారులు కూడా స్పందించకపోతే బాడీ దొరికినా దొరకకపోయినా మేమందరం కూడా ఈ 5 పంచాయతీల నుంచి ఆందోళన చేపట్టవలసి వస్తుందండి. దయచేసి హైవే అధికారులు కూడా ఈ విషయాన్ని స్పందించవలసిందిగా కోరుతున్నాం.